నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ డిమాండ్తో నంద్యాల పట్టణంలో న్యాయవాదులు భారీ ఆందోళన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు భవనం నుంచి ప్రధాన రహదారుల గుండా ర్యాలీగా బయటకు వచ్చి నిరసన తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం జరగాలంటే కర్నూలులో వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల ఆదోని పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు. హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి పత్రికల్లో మాత్రం కేవలం సర్క్యూట్ బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తారనే వార్తలు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాట ఒకటైతే క్షేత్రస్థాయిలో ప్రకటనలు మరొకలా ఉండడం పట్ల మండిపడ్డారు. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ఆధారంగా రాయలసీమ ప్రాంత హక్కులను ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, అందుకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ఏకైక మార్గమని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి న్యాయవాదులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ బెంచ్ కాకుండా సర్క్యూట్ బెంచ్ ఇస్తారనే ప్రచారంతో న్యాయవాదుల్లో గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజలకు న్యాయ సేవలు చేరువ కావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ అత్యవసరం. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. న్యాయవాదులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, హైకోర్టు బెంచ్పై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను కొనసాగించారు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు జిల్లాకు ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ప్రత్యేక హైకోర్టే ఇస్తామని చెప్పినారు. కానీ కాలక్రమేణా ప్రత్యేక హైకోర్టు బెంచ్ వరకు వచ్చింది. కానీ ఎలక్షన్లో రెండు పార్టీలు ఎవరైనా సరే ఇస్తున్నాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా మొన్న కర్నూలు జిల్లాకు లోకేష్ మినిస్టర్ గారు వచ్చి 3 నెలల్లోనే మీకు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అయితే ఒక 3 రోజుల్లోనే మళ్ళా ఈనాడు పేపర్లో హైకోర్టు బెంచ్ కాదు, సింగిల్ కోర్టు అంటే 15 రోజుల క్యాంప్ కోర్టు అనమాట, 15 రోజులకు ఒకసారి జరిగే కోర్టును ఏర్పాటు చేస్తారని మాకు తెలిసింది. దాని నిమిత్తం మాకు ప్రభుత్వం వారు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తాము అనే విధంగా మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకొని కూడా ఇంతవరకు కూడా మాకు ఇవ్వకపోవడము చాలా బాధాకరము. కాబట్టి ఈ యొక్క మా విన్నపాన్ని ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈ విధంగా మాకు ప్రత్యేక హైకోర్టు వీలున్నంత వెంటనే ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి మన రాయలసీమ న్యాయవాదుల హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మన రాయలసీమకు కర్నూలు హైకోర్టు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మనకు ఎలాంటి హైకోర్టు మనకు ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులు కర్నూలు ఏర్పాటు చేస్తామన్నారు. సరే, కనీసం బెంచ్ అన్నా మాకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము చాలా ఆనందపడ్డాము. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రీసెంట్ గా మన లోకేష్ గారు ఆదోనికి వచ్చినప్పుడు 90 రోజుల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ లోకేష్ గారు ప్రకటన ఇచ్చిన 4 రోజుల లోపల ఒక పత్రికలో హైకోర్టు బెంచ్ కాదు సర్క్యూట్ హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన రావడం జరిగింది. ఏ బెంచ్ పర్మనెంట్ బెంచ్ ఇస్తున్నారా, సర్క్యూట్ బెంచ్ ఇస్తున్నారా అనేది ఇంతవరకు కనీసం పేపర్ స్టేట్మెంట్ ను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ న్యాయశాఖ మంత్రి కానీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మాకు శాశ్వత బెంచ్ ఇస్తే తీసుకుంటాం, కానీ మాకు ఈ సర్క్యూట్ బెంచ్లు ఈ బెంచ్లు మాకు అవసరం లేదు. అలాగే మీరు ప్రకటించినట్లు న్యాయవాదులకు ఇంతవరకు 10,000 రూపాయలు కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఏది ఇంతవరకు 2 సంవత్సరంలో ఏది అమలు కావడం లేదు. దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మా న్యాయవాదుల సమస్య, రాయలసీమ న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేసినారు. రాయలసీమ వాసులు వాళ్ళకు రావాల్సిన హక్కుల మేరకు వాళ్ళకు రావాల్సినవన్నీ హైకోర్టు కానీ యూనియన్ న్యాయవాదులకు రావాల్సిన 10,000 రూపాయలు కానీ అడ్వకేట్స్ రావాల్సిన వెల్ఫేర్ ఫండ్స్ కానీ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఇవన్నీ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము.
దాన్ని ఒక తేదీ ప్రకటించి ఆ తేదీ ప్రకటించి మాకు ఇవ్వలేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. లోకేష్ గారు కూడా మొన్న 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇంతవరకు సీఎం గారు కానీ వాళ్ళు కానీ ఏ విధమైన మాకు సమాచారం రాలేదు. సర్క్యూట్ బెంచ్ ఇస్తామని చెప్పి అంటున్నారు కానీ మాకు శాశ్వతమైన హైకోర్టు బెంచ్ కావాలని మా నంద్యాల బార్ అసోసియేషన్ నుంచి మేమందరము ధర్నాలు చేస్తున్నాము. అది శాశ్వతమైన హైకోర్టు బెంచ్ ఇవ్వాలని ఈ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లకి అడ్వకేట్స్ అందరికి ఉపయోగం కనుక అలాగే ప్రజలకు కూడా ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. నేత్రదానం చేయడం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. ఆరోగ్యవంతులతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు మరియు కంటి అద్దాలు ధరించేవారు కూడా సురక్షితంగా నేత్రదానం చేయవచ్చని తెలిపారు. ఎయిడ్స్, క్యాన్సర్, హెపటైటిస్ బి, పిచ్చికుక్క కాటుకు గురైన వారు మరియు నల్లగుడ్డు పూర్తిగా దెబ్బతిన్నవారు నేత్రదానం చేయడానికి అర్హులు కారన్నారు. ఒక వ్యక్తి నేత్రదానం చేయడం ద్వారా 2 అంధులకు చూపును ప్రసాదించే గొప్ప అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ యశోధర, జిల్లా మాస్ మీడియా అధికారి మాలెపల్లి పామన్న, ఆప్థాల్మిక్ ఆఫీసర్లు కిషోర్, ప్రసాద్, సత్యనారాయణ మరియు ఇతర వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. కంటికి కన్ను మీ సంకల్పం కావాలి, నేత్రదానం మనందరికీ ఆదర్శం కావాలని అధికారులు నినాదాలు చేశారు. I'm Dr. Nagarani, ophthalmologist, District Program Manager, DBCS Nandyal. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు హానరబుల్ కలెక్టర్ మేడం శ్రీ రాజకుమారి గారు అండ్ హానరబుల్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరపడానికి ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నేత్రదానం గురించి విస్తృతంగా ప్రజల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టడం గురించి. చాలా మందికి నేత్రదానం చేస్తే ఏం జరుగుతుందో, మళ్ళీ వచ్చే జన్మలో మేము అంధులుగా పుడతామేమో అని ప్రజల్లో ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ఇలాంటి మిస్కాన్సెప్షన్స్ మిత్స్ అన్ని తొలగించేలా ఈ కార్యక్రమాన్ని 15 రోజులు చేపట్టదలిచాము. మనకి నంద్యాలలో ఐ బ్యాంక్ లేదండి, కార్నియల్ కలెక్షన్ సెంటర్ ఉంది. కార్నియల్ కలెక్షన్ సెంటర్లో మనం నల్లగుడ్డును మనిషి చనిపోయిన తర్వాత 6 గంటల లోపు కలెక్ట్ చేసుకుని అవసరమైన వాళ్ళకి ఉపయోగించుకోవడం కోసం ఐ బ్యాంక్ హైదరాబాద్ అగర్వాల్ హాస్పిటల్కి పంపించదలుచుకున్నాము. ఆ ప్రోగ్రామ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాము నంద్యాలలో DBCS ఆఫీస్లో. తర్వాత ఎవరెవరు ఇవ్వాలి నేత్రదానము అంటే ఎవరైనా ఇవ్వచ్చండి. స్త్రీ, పురుషులు, మతం భేదం ఏమీ లేదు, ఎవరైనా ఇవ్వచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా ఇవ్వచ్చండి. హైపర్ టెన్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేయించుకుని ఉన్న వాళ్ళైనా ఇవ్వచ్చు. స్పెట్స్ వాడుతున్నాం కదా మేము ఇవ్వకూడదేమో అనుకోవడానికి లేదు, వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓన్లీ 3 కేటగిరీస్ పీపుల్ మాత్రం ఇవ్వకూడదండి. HIV ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు, డాగ్ బైట్ ఉండి రేబీస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఇవ్వకూడదు. కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి వాళ్ళు అనర్హులు. మిగతా వాళ్ళందరూ ఇవ్వచ్చండి. తర్వాత ఇవి ఎప్పుడు ఇవ్వాలి, కార్నియాని ఎప్పుడు డొనేట్ చేయాలి అంటే మనిషి మరణానంతరం 6 hours లోపు మీరు కార్నియా కలెక్షన్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు 10 to 15 minutesలో మీ ఇంటికి చేరుకొని మనిషి నుంచి కార్నియాని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్క మనిషి ఒక కార్నియాని డొనేట్ చేస్తే ఇద్దరు మనుషులకు మనం చూపును ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఈ రకంగా అన్ని ఏమైనా అపోహలు కానీ అవగాహన రాహిత్యం కానీ ఉంటే ప్రజలందరూ ఈ విస్తృతంగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనండి, అవగాహన పెంపొందించుకొని నేత్రదానానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాము. నేత్రదానం ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేయండి. కన్నుకు కన్ను మీ సంకల్పం కావాలి. ఈరోజు 25 ఆగస్టు నుంచి నెక్స్ట్ మంత్ 8 సెప్టెంబర్ వరకు దాదాపుగా 15 రోజులు
నేత్రదాన పక్షోత్సవాలు అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈరోజు ఘనంగా ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి నిర్ణయించాము. అందులో భాగంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడము, ప్రజల్లో అవగాహన పెంచడానికి మా శాఖ తరఫున ముఖ్యంగా ఆప్థాల్మిక్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, టీబీసీఎస్ వీరంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేత్రదానం తెలిసిన విషయం అందరికీ. నేత్రదానం అనేది అన్ని దానాలకు గొప్ప దానం అనేది. మరణించిన తర్వాత కూడా వర్కర్కి చూపునిచ్చి అంతరంగా ఆ వ్యక్తి ఇంకా బతికినట్టుగానే కంటిన్యూగా బతికినట్టుగానే మనం అనుకుంటాము. కాబట్టి ఈ దానాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించి నేత్రదానానికి ముందుకు రావాలని, అలాగే మరొకరికి చూపును ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకు సంబంధించి మేము కానీ కొందరు ఇంకా చాలామంది మా సిబ్బంది కూడా నేత్రదానానికి వారి యొక్క అనుమతి పత్రం ఇచ్చారు. నేను కూడా ఇచ్చా ఈరోజు. కాబట్టి ఈ కార్నియల్ కన్ను నేత్రదానం అనేది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ప్రజలు, ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా అవగాహన తీసుకుని ఒక దానం చేసినట్లయితే మరొక మనిషికి ఇందాక చెప్పినట్టుగా డాక్టర్ గారు 6 hours లోపల మరణించిన తర్వాత ఇస్తే చూపు మరొకరికి కలిగించే భాగ్యం కలుగుతుంది. తద్వారా వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల పరిశీలకురాలు, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్స్ కమిషనర్ ప్రశాంతి ఐఏఎస్ మంగళవారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పోలింగ్ కేంద్రం, ఎస్పీజీ మిషన్ కాంపౌండ్ మరియు ఎస్పీజీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని, క్లెయిమ్లు మరియు అభ్యంతరాల స్వీకరణను ఆరా తీశారు. కొత్త ఓటర్ నమోదు, పేర్ల తొలగింపు, సవరణలు, దరఖాస్తుల పరిష్కార స్థితిగతులపై అధికారులతో చర్చించారు. ఏఎస్టీ అండ్ డీలిస్ట్, నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రిపెన్సీ కేసులు, నోటీసుల సర్వీసింగ్, హియరింగ్ కేసులు మరియు ఇంటింటి సర్వే వంటి అంశాలపై క్షేత్రస్థాయి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు నిర్వహిస్తున్న రికార్డులు మరియు రిజిస్టర్లను పరిశీలించి కేసుల వారీగా పురోగతిని సమీక్షించారు. సిబ్బందికి ప్రక్రియపై ఉన్న అవగాహనను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో ప్రతి కేసు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరుకు ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు నిర్ణీత సమయ పరిమితిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ ఆవరణలో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సంఘం పిలుపు మేరకు ఈ నిరసనకు దిగినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధి నిర్వహణలో పాల్గొంటున్న తమను చిన్నచూపు చూస్తూ బానిసలుగా వ్యవహరించడం సరికాదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో రెగ్యులర్ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారని, అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పని చేయాల్సి వస్తోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సెప్టెంబర్ 8వ తేదీలోపు ప్రభుత్వం తమతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీఎస్ నంద్యాలలో 3 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మాకంటే ముందు మా సీనియర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్ కి రెగ్యులేట్ చేయాలని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మేము ఇంతకు ముందు 45 డేస్ డెడ్ లైన్ కూడా ఇచ్చాము. అప్పుడు కూడా ఎవరు కార్యాచరణకి మా లీడర్లను ఎవరిని పిలిచి మాట్లాడలేదు. అందుకోసం మేము ఇప్పుడు డేట్ వైజ్ గా ఏమేం చేయాలో శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. ఈ సెప్టెంబర్ 8 లోపల మా లీడర్లను కానీ మా స్టేట్ లీడర్లను ఎవరిని కార్యాచరణకు పిలిచి మాట్లాడకపోతే మేము 8 తర్వాత షట్ డౌన్ చేయాలని అందరు స్టేట్ లెవెల్ గా పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి ఐక్యతగా డిసైడ్ అయినాం అన్నమాట. సో మేము సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుతున్నాం. రెగ్యులర్ చేయని పక్షంలో మాకు రెగ్యులర్ సరిగా మాకు కూడా 100% శాలరీ గాల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా మంది మేము కాంట్రాక్ట్ కింద చేస్తున్నామని చిన్న చూపుగా చూస్తున్నారు. సో మమ్మల్ని కూడా వాళ్ళు సరిగా రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను గత 15 years గా కాంట్రాక్ట్ బేసిక్ లో జాబ్ చేస్తున్నాను. రెగ్యులర్ నోటిఫికేషన్ 2011లో లాస్ట్ లో ఇచ్చారు. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. అందరికీ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇస్తున్నారు. దీని ఉద్దేశం వెనుక మీ ఉద్దేశం ఏంటో దీని వెనుక మీరు తెలియజేయాలి. మేము చాలా సంవత్సరాలుగా తక్కువ జీతంతో చాలా సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మాతో చాలా బానిసత్వంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఏమన్నంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని చాలా చిన్నగా చూస్తున్నారు మమ్మల్ని. మేము కూడా రెగ్యులర్ వాళ్ళకి సమానంగా డ్యూటీ చేస్తున్నాము. సమానంగా డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు కూడా వాళ్ళతో పాటు సమాన వేతనం ఇవ్వాలి, సమాన గౌరవం కూడా ఇవ్వాలి. మాకు రావాల్సిన హక్కులు మాకు వెంటనే కల్పించాలి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాలలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కాదండి, 15 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. ఏ గవర్నమెంట్ లో కానీ మాకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది అయితే లేదు. పారామెడికల్ కి లేదు, స్టాఫ్ నర్సెస్ కి లేదండి. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 15 సంవత్సరాల నుంచి సేవ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మా ఫ్యామిలీస్ని వదిలేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో, కోవిడ్లో ఎన్నో వ్యాధులతో మేము పోరాడి మేము ఈరోజు సేవ చేస్తున్నాం. అయినప్పటికీ మాకు మినిమం ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకైతే మెడికల్ లీవ్స్ ఉంటాయి, అర్న్ లీవ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్త్ స్కీమ్స్ వస్తాయి. మాకెవ్వరికి ఏం లేదండి. మా ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మేము లాస్ ఆఫ్ పే పెట్టుకొని, అంటే మా శాలరీ వదులుకొని వెళ్ళాలి. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేయడానికి చాలా టైం ప్రాసెస్ అలాంటివి మీరు తీసుకునేలా ఉంటే ఆలోపు మాకు 100% శాలరీ అయితే, గ్రాస్ శాలరీ అయితే శాంక్షన్ చేయండి. దాంతోపాటు రెగ్యులర్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ప్రతి ఫెసిలిటీ మాకు కూడా ఎలిజిబుల్ అయ్యేలా చూడండి. ఎందుకంటే మేము ఈక్వల్ వర్క్ చేస్తున్నాం. మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం, మేము 3 షిఫ్ట్స్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్కి మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం. సో ఎలాంటి వాటిలో వర్క్లో మేమైతే ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదండి. కాబట్టి మేము ప్రతి ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నాం. నేను నంద్యాల జేఏసీ కన్వీనర్గా ఉన్నానండి. ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇక్కడ లీడ్ చేస్తున్నాను. ఇక్కడ మాకు స్టేట్ ఆర్డర్స్ ఏమైనాయంటే, ఇప్పుడు స్టేట్ నుంచి మాకు ఈరోజు అంటే 24 నుంచి 27 వరకు నల్ల బ్యాడ్జెస్ ధరించి ఇక్కడ డ్యూటీస్ చేయమని చెప్పేసి మాకు స్టేట్ నుంచి మా జేఏసీ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ ఉన్న హెచ్ఓడీలకు కానీ సూపరింటెండెంట్కి కానీ ఇంటిమేషన్ చేస్తే మేము ఇక్కడి నుంచి ధర్నాలు చేస్తున్నాము. ధర్నా అంటే ఇది ధర్నా కాదు, జస్ట్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని మా విధులు చేస్తూ మేము మా విధులలో ఒకరిని పెట్టి డ్యూటీలలో బయటకు వచ్చి మేమేం చేస్తున్నాము అంటే అక్కడ వర్క్ ఎవరికి పేషెంట్స్కి సఫర్ చేయట్లేదు. సఫర్ చేయకుండా మేము పేషెంట్స్కి మా యొక్క పనిని చేస్తూ ఇక్కడ మేము ఆల్టర్నేట్గా డ్యూటీలు చేసుకుంటూ ఇంకొకరితో వర్క్ చేపిస్తూ నేను నా వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను. ప్లస్ ఇక్కడ మనము ఉన్న డ్యూటీ పరంగా ఎక్కడా కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము. హైదరాబాద్కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్ వైద్య రంగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ప్రపంచ స్థాయి అత్యవసర వైద్య సేవలు, అవయవ మార్పిడి విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న యశోద హాస్పిటల్స్కు ప్రతిష్టాత్మక ELSO ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి ప్లాటినం సర్టిఫికేషన్ లభించింది. అత్యున్నత ప్రమాణాలతో ECMO సేవలు అందిస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కింది. దీంతో భారతదేశంలో ELSO నుంచి ప్లాటినం స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది ప్రముఖ ECMO కేంద్రాల్లో యశోద హాస్పిటల్స్ ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు మాట్లాడారు. అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు
ఆధునిక లైఫ్ సపోర్ట్ అందించడంలో యశోద హాస్పిటల్స్ వైద్య బృందం అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తోందన్నారు. ఈ ప్లాటినం గుర్తింపు తమ క్లినికల్ ప్రణాళికలకు లభించిన గౌరవమని, అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ స్థాయి ఈసీఎంఓ, క్రిటికల్ కేర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సేవలను ఒకే వేదికపైకి తెచ్చి ఆసుపత్రి వైద్య రంగంలో కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. మామూలుగా బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం అంటే ఎట్లయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో, హార్ట్ కి సంబంధించి కార్డియాలజిస్ట్ ఉంటారు, అట్లనే లంగ్స్ కి సంబంధించి పల్మనాలజిస్ట్ అని ఉంటారు. కానీ ఇట్లా 3-4 అన్నీ ఒకటేసారి కానీ ప్రాబ్లం వస్తే క్రిటికల్ కేర్ దగ్గరకు వస్తారు. అవే మేము చూస్తాము, ఐసీయూలో పెడతాము అప్పుడు పేషెంట్ని. మామూలుగా మేము రెగ్యులర్గా చేసేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. దాంట్లో ఇప్పుడు ఈ క్రిటికల్ కేర్ అనేది మొన్న లాస్ట్ వీక్ ఒక పేషెంట్ గురించి చెప్తాను నేను. ఆ పేషెంట్ ఇంటి దగ్గర సడన్గా ఏదో గజ్జల దగ్గర నొప్పి వచ్చిందని పడుకొని ఏదో మందు రాసుకోవడమో ఏదో వేసుకుంటున్నప్పుడు సడన్గా అన్కాన్షియస్ అయిపోయాడంట. అన్కాన్షియస్ అయిపోతే ఇంక అక్కడి నుంచి మా హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. వచ్చేసరికి ఆయనకి గుండె కొట్టుకోవడం కానీ ఏమీ లేదు. అయితే వెంటనే సిపిఆర్ అనేది మీకు తెలిసి ఉంటుంది. సిపిఆర్ అనేది స్టార్ట్ చేసాము. ఈ సిపిఆర్ అంటే చెస్ట్ మీద పెట్టి కంప్రెస్ చేస్తారు కదా, అట్లా సిపిఆర్ స్టార్ట్ చేసాము. ఆ సిపిఆర్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఒక 20 నిమిషాలు అయింది కానీ ఆయన గుండె కొట్టుకోవడం ఏమీ స్టార్ట్ కాలేదు. అయితే మన దగ్గర ఈ ఎక్మో అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్మో అనే దానికి ఏంటనేది చెప్తాను. బట్ ఆ పేషెంట్కి మనం ఎక్మో వేసాము, సిపిఆర్ అవుతుండగానే వేసాము. ఎక్మో వేసేసరికి ఆయనకి గుండె కూడా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక వారానికి ఎక్మో కూడా తీసేసాము. ఆ తర్వాత వెంటిలేటర్ కూడా తీసేసాము. ఆయన నడుచుకుంటా ఇంటికి కూడా వెళ్ళాడు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనకి ఇట్లాంటి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి ప్లేసుల్లో కాకుండా కర్నూలులో, నంద్యాలలో ఇట్లాంటివన్నీ అసలు పాసిబులా, ఇట్లాంటివన్నీ మనం చేయగలుగుతామా అని మీకు చాలా డౌట్లు ఉండొచ్చు. ఇలాంటిదే ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ని మేమే మా హాస్పిటల్ నుంచే నేనే వచ్చి ఇక్కడ శాంతిరామ్ హాస్పిటల్లో ఎక్మోనే వేసి స్టార్ట్ చేసి మనము హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఒకరోజు. ఆమె కూడా ఒక వారానికి బతికి మంచిగా అయ్యి ఇప్పుడు నంద్యాలలో ఉంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉంటారు. ఆమె ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి నుంచి బతికింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో ఎక్మో అనేది ఏంటంటే, ఇప్పుడు మనిషి చనిపోతున్నాడు అంటే ఆఖరికి ఊపిరి తీసుకోవడము, గుండె కొట్టుకోవడం అనేవి ఆగిపోతాయి. అయితే ఈ రెండింటిని కానీ మనం సపోర్ట్ చేయగలిగామంటే చనిపోయే పరిస్థితిలో ఉన్న మనిషిని కూడా మనం మంచిగా చేయొచ్చు. అట్లనే ఎక్మో అనేది ఊపిరితిత్తుల్లోంచి ఆక్సిజన్ అనేది లోపలికి పోకపోయినా, లేకపోతే గుండె సరిగ్గా కొట్టుకోకపోయినా మనం ఎక్మో అనేది వేయచ్చు. ఎక్మో అనేది ఏంటంటే, ఇప్పుడు కిడ్నీకి ఎట్లయితే డయాలసిస్ ఉందో, అంటే కిడ్నీ పనిచేయకపోతే డయాలసిస్లో ఒక ఫిల్టర్ పెట్టి ఆ బ్లడ్ని బయటికి తీసి ఆ ఫిల్టర్లో ఈ బ్లడ్ని అంతా ప్యూరిఫై చేసి మళ్ళీ మనం ఒంట్లోకి ఎక్కిస్తాం. ఇది డయాలసిస్. ఇట్లనే ఎక్మో కూడా ఏంటంటే, బ్లడ్ని బయటకు తీసి దాంట్లో ఆక్సిజన్ ఎక్కించడము, కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసేయడము, అట్లనే బీపీ పెంచడానికి దానికి తగిన ఎక్మోలో సపోర్ట్లు పెట్టడము, దాన్ని మళ్ళీ అదే రక్తంని ఒంట్లోకి ఎక్కించడము. ఇది ఎక్మో అనమాట. దీంట్లో రకరకాల ఎక్మోలు ఉన్నాయి, దాంట్లో రకరకాల సపోర్ట్స్ ఉన్నాయి. ఓన్లీ ఊపిరితిత్తులకు సపోర్ట్ చేసే ఎక్మో ఒకటి ఉంటుంది. ఊపిరితిత్తులు అట్లనే గుండెకి సపోర్ట్ చేసే ఎక్మో కూడా ఇంకొకటి ఉంటుంది. పేషెంట్ కండిషన్ని బట్టి మనము ఏ ఎక్మో వాళ్ళకి అవసరం అనేది మనము డిసైడ్ చేసి వేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఆ ఎక్మో వేసిన వాళ్ళు వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళకున్న జబ్బుని బట్టి వాళ్ళు కొంతమంది 2-3 రోజులకే మంచిగా అవుతారు, కొంతమంది వారం 10 రోజులకి మంచిగా అవుతారు. సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మన యశోద హాస్పిటల్, హైటెక్ సిటీలో ఉండే యశోద హాస్పిటల్, ఈ ఎక్మో అనే దానికి వరల్డ్ మొత్తానికి ఒక సొసైటీ ఉంది. ELSO అని ఒక సొసైటీ ఉంది. ఈ ఎల్సో సొసైటీ వరల్డ్లో ఎవరెవరైతే ఎక్మో చేస్తున్నారో, ఎవరెవరైతే ఎక్మోని ఆఫర్ చేస్తున్నారో పేషెంట్లకి, ఆ హాస్పిటల్స్ అన్నిటినీ ఒక లిస్ట్ తీసి వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు చేస్తే పేషెంట్లు ఎలా బతుకుతున్నారు,
ఎంతవరకు బతుకుతున్నారు, కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ సిల్వర్, గోల్డ్, ప్లాటినం అని స్టేటస్లు ఇస్తుంది. ఆ ఎల్సో అనే బాడీ అమెరికాలో ఉంటుంది. ఆ అమెరికాది అన్నిటికీ స్టేటస్లు ఇస్తూ ఉంటుంది. అలాగా మన భారతదేశం మొత్తానికి ప్లాటినం స్టేటస్ ఉండే ఒకే ఒక హాస్పిటల్ యశోద హాస్పిటల్. అంటే వాళ్ళు ఆ స్టేటస్ ఇచ్చారు అంటేనే మనల్ని ఒక 3-4 ఏళ్లుగా మనం ఎన్ని ఎక్మోలు వేస్తున్నాము, వేసిన ఎక్మో పేషెంట్లు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఎన్ని కాంప్లికేషన్స్ ఏంటి, బతికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి దానికి మన హాస్పిటల్ ఎలా ఫాలో అవుతున్నారు అనే దాన్ని బట్టి ఆ స్టేటస్ ఇస్తారు. సో భారతదేశంలో ఇంత ప్లాటినం సెంటర్ అనే ఒక ప్రెస్టీజియస్ స్టేటస్ని మనకి ఇంత దగ్గరలో ఉండడం అనేది మనందరికీ అదృష్టమే. అట్లాంటిది మన దగ్గర ఉంది కాబట్టే ఇప్పుడు నంద్యాలలో ఉన్నాను కాబట్టి నంద్యాల పేషెంట్ గురించి చెప్తున్నాను మీకు. శాంతిరామ్ నుంచే తీసుకెళ్ళాం ఆ పేషెంట్ని. నంద్యాల మండల స్థాయిలోని గ్రామ పంచాయతీల జాబితా ముసాయిదా విడుదల చేయడం జరిగిందని, ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26వ తేదీ లోపల తెలియజేయాలని ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. ఈ మేరకు ఎంపీడీఓ వాటి వివరాలను వెల్లడించారు. గ్రామ పంచాయతీల్లో పోలింగ్ స్టేషన్ల జాబితాను 23వ తారీఖున ముసాయిదా ప్రకటించడమైనది. ఏమైనా అభ్యంతరాలుంటే 26వ తేదీ లోపల క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఉంటే పెట్టమని ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీస్ ద్వారా గ్రామంలో అందరికీ తెలపడం జరిగింది. ఆ కార్యక్రమం నడుస్తుంది. ఈ రోజున ఎన్నికల జాబితా క్యాస్ట్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ గుర్తించి ఈరోజు కూడా దాన్ని ముసాయిదా ప్రచురణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే 26, 27, 28 లోపల అభ్యంతరాలు ఉంటే మాకు తెలియజేయాలి. 26 నుంచి 28 3 రోజులు. అభ్యంతరాలపై విచారణ 2వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు గ్రామ సభల్లో దీన్ని ధృవీకరణ చేస్తాము. తుది ఎస్సీ, ఎస్టీ జాబితా ప్రచురణ 7వ తారీఖు ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల జాబితా కూడా అబ్జెక్షన్స్ తీసుకుని ఏదైనా ఉంటే సవరించి 31వ తేదీన జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఇది జరుగుతున్నది. ఆలగడ్డ హైవేపై మంగళవారం భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. ఆలగడ్డ డిపో నుంచి దాదాపు 30 మంది ప్రయాణికులతో ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ఒక కారును తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న లోతైన గుంతలోకి వేగంగా దూసుకెళ్లింది. బస్సు గుంతలోకి వెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో 3 తీవ్ర గాయాలు కాగా మరో 3 స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్బీఐ కాలనీ సమీపంలోని శిల్పా టవర్స్లో నివాసం ఉంటున్న గోదావరి కేఫ్ యజమాని నవీన్ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన నవీన్ 2 ఏళ్ల క్రితం నంద్యాలకు వచ్చారు.
నంద్యాల పద్మావతి నగర్లో గోదావరి కేఫ్ను ఏర్పాటు చేసి తక్కువ సమయంలోనే వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా తల్లి సరోజమ్మ ఇంట్లో లేని సమయాన్ని చూసి ఆయన వంటగదిలో ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘోర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన గోగుల ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, సుధాకర్, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ నెల 20న బత్తలపల్లి నుంచి ఆటోలో శ్రీశైలం చేరుకున్న కుటుంబ సభ్యులు వడ్డెర సత్రంలో రూమ్ నంబర్ 11ను అద్దెకు తీసుకున్నారు. గత 3 రోజులుగా గది తలుపులు తీయకపోవడం, లోపలి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బలవంతంగా తెరిచి చూడగా దారుణ దృశ్యం వెలుగు చూసింది. గదిలోని బాత్రూంలో 3 మహిళలు మృతి చెంది ఉండగా 2 పురుషులు ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ దారుణానికి వడిగట్టి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.